సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్. సో వాట్సాప్ ప్రైవసీ పాలసీ డెడ్లైన్ అయితే రాబోతుంది మే 15 లోపల. వాట్సాప్ సంబంధించిన ప్రైవసీ పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మే 15 లోపల మనం వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే సో వీళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారనేసి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు మే 15 లోపల వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే సో ఎటువంటి ప్రభావం మన వాట్సాప్ అకౌంట్ మీద పడుతుంది, సో మన అకౌంట్ డిలీట్ చేస్తారా, డిలీట్ చేయరా, ఎటువంటి ఫీచర్స్ అయితే వీళ్ళు తీస్తారు ఉంచుతారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఒకవేళ ఇప్పటికి మీరు వాట్సాప్ సంబంధించిన ప్రైవసీ పాలసీస్ని యాక్సెప్ట్ చేయకుంటే ఈ వీడియో మీకోసమే. వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా ఈ వాట్సాప్ సంబంధించిన ప్రైవసీ పాలసీస్ వచ్చేసరికి జనవరి అంటే స్టార్ట్ అయ్యాయి. సో అప్పట్లోనే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు. సో దాని తర్వాత మనకి వీటిని పోస్ట్పోన్ చేశారు మే 15 అయితే. సో మనకి డేట్ అయితే కూడా త్వరలో రాబోతుంది అనమాట. అలాగే చాలా కాన్స్పిరసీస్ అయితే వచ్చాయి. సో ఎన్క్రిప్షన్ అయితే వీళ్ళు రిమూవ్ చేసి ఫేస్బుక్ అయితే వీళ్ళు షేర్ చేస్తామనేసి చాలా వరకు అయితే చెప్పారు. సో దీనివల్ల మనకి యూజర్ యొక్క ప్రైవసీ డీటెయిల్స్ అయితే ఫేస్బుక్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో ఇది మేజర్గా ప్రైవసీ పాలసీకి సంబంధించిన వీళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే. సో వీళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీగా అందరిని అయితే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. సో మనకి డెడ్ లైన్ అయితే కూడా వచ్చేసింది అనమాట. ఇన్ కేస్ మీరు మే 15 లోపల టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం సో వీళ్ళు కొన్ని స్టెప్స్ అయితే తీసుకోబోతున్నారు. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫస్ట్ నోటిఫికేషన్ సెండ్ చేస్తారనమాట. సో ఆల్రెడీ ఇప్పటికే చాలా యూజర్స్కి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ అయితే చూస్తున్నారు. సో ఇలా నోటిఫికేషన్ సెండ్ చేస్తారు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలనేసి. అలాగే మీరు ఏదైతే ప్రైవసీ పాలసీకి సంబంధించిన ఏవైతే మన డీటెయిల్స్ అనేవి షేర్ చేయము, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేఫ్గా అయితే ఉంటుందనేసి చెప్తున్నారు. సో నోటిఫికేషన్స్ అయితే ఒక పర్టికులర్ టైం వరకు అయితే నోటిఫికేషన్ సెండ్ చేస్తారు. సో ఒకవేళ మనకి మీరు యాక్సెప్ట్ చేయకుంటే మాత్రం సో ఒక టైం అయితే ఉంటుంది. సో లాస్ట్ నోటిఫికేషన్ ద్వారా ఆ నోటిఫికేషన్ మీరు రీచ్ చేయాలంటే మాత్రం ఇది వచ్చేసరికి మనకి లిమిటెడ్ ఫంక్షనాలిటీ మోడ్లో అయితే పడిపోతుంది అనమాట. వాట్సాప్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో ఒకసారి మీకు అయితే ఈ లిమిటెడ్ ఫంక్షనాలిటీ మోడ్లో కానీ పడిపోయిందంటే మాత్రం సో ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫీచర్స్ అయితే డ్రాప్ అవుతాయి. సో అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏవైతే మీ యొక్క చార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఒకవేళ మీకు ఏమైనా చార్ట్ సంబంధించిన మెసేజ్ వస్తే అంటే వేరే యూజర్ నుంచి మెసేజ్ వస్తే మాత్రం సో దాన్ని డైరెక్ట్ మీరు యాక్సెస్ చేయాలన్నమాట. సో నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. సో దాని తర్వాత మీకు కాల్స్ అయితే ఒక ఫ్యూ డేస్ వరకు అయితే ఇన్కమింగ్ కాల్స్ కానీ అవుట్ గోయింగ్ కాల్స్ అయితే మీరు చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఒక ఫ్యూ డేస్ అంటే మీరు అప్పటికి కూడా మీరు అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే సో అలా మీరు కొంచెం దూరం వెళ్ళిపోయారంటే మే 15 తర్వాత కూడా వెళ్ళిపోయారంటే మాత్రం సో మీ యొక్క ఇన్కమింగ్ కాల్స్ కానీ లేదంటే అవుట్ గోయింగ్ కాల్స్ అనేది వీళ్ళు కట్ చేస్తారనమాట. సో అలాగే వీళ్ళు ఒకటైతే కన్ఫర్మ్ చేస్తున్నారు గైస్. సో మీరు అన్ని ఫీచర్ అయితే లిమిటెడ్ ఫంక్షనాలిటీ మోడ్లో పడిపోయినప్పటికీ సో ఎవరైతే అకౌంట్స్ ఉంటాయి కదా సో అకౌంట్స్ అయితే డిలీట్ చేయమనేసి అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో డిలీట్ చేయకుండా మన అకౌంట్ అయితే అలాగైతే ఉంటుంది. బట్ మన ఫంక్షనాలిటీ మోడ్ అనేది లిమిటెడ్లో అయితే పడిపోతుంది అనమాట. సో మనకి చార్ట్ లిస్ట్ రాకుండా, చార్ట్ సంబంధించిన డీటెయిల్స్ రాకుండా, వాట్సాప్ సంబంధించిన కాల్స్ రాకుండా అయితే సో వాట్సాప్ అనేది యూజ్లెస్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీరు మే 15 లోపల టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలి. అలాగనే మీ యొక్క అకౌంట్ అనేది డిలీట్ అయితే కాదు గైస్. సో బట్ మీ అయితే మీకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు రావన్నమాట. సో యాక్సెస్ అయితే చేసుకోలేరు వాట్సాప్ని అయితే. సో ఇలా చేయడం వల్ల కూడా వాట్సాప్ ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పొచ్చు. అలా ఒకవేళ మీరు అదర్ ప్లాట్ఫామ్స్ కానీ వెళ్ళిపోవాలనుకుంటే సో అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మంచి మనకి ఫీచర్స్ ఉన్న ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. టెలిగ్రామ్ కానీ, సిగ్నల్ యాప్ కానీ, సో చాలా మంచి ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో వాటికైతే మీరు అప్గ్రేడ్ అయితే కావచ్చు. సో వాటైతే మీరు మూవ్ అయితే కావచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా వాట్సాప్ అనేది మనల్ని ఇరుకులో పెట్టిందని చెప్పొచ్చు. సో చాలా దారుణమైన నిర్ణయం తీసుకుంటుంది. సో మన ప్రైవసీ డీటెయిల్స్ అన్ని ఫేస్బుక్తో షేర్ చేస్తుంది అనమాట. సో మేబీ మ్యాక్సిమం అందరైతే యాక్సెప్ట్ చేస్తారు. నేనైతే కూడా యాక్సెప్ట్ చేస్తాను అనమాట. తప్పదు, ఎందుకంటే వాట్సాప్ అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో చాలా మంది అయితే యూజ్ చేస్తుంటారు వాట్సాప్ని అయితే. సో ఈ సిచ్యువేషన్లో ఎవరు వేరే ప్లాట్ఫామ్ని అయితే ప్రిఫర్ చేయరనమాట. సో చాలా తక్కువ మంది ప్రిఫర్ చేసేది. టెలిగ్రామ్ కూడా మనకి సూపర్గా అయితే ఉంటుంది, టెలిగ్రామ్ కానీ, సిగ్నల్ యాప్ కానీ. సో చూద్దాం, మే 15 అయితే రాబోతుంది. ఒకవేళ మీరు ఇంటే కంటిన్యూ అయితే మాత్రం సో ఖచ్చితంగా ఈ టర్మ్స్ ఏవైతే వీళ్ళు మెన్షన్ చేశారో సో ఇవైతే జరుగుతాయి. సో అకౌంట్ అయితే డిలీట్ చేయరు, బట్ మనకు సంబంధించిన ఏవైతే నోటిఫికేషన్స్ కానీ యాక్సెస్ అయితే వీళ్ళు తీసేస్తారనమాట. సో గైస్ ఇది ఈ వీడియోలో అయితే వాట్సాప్ సంబంధించిన ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే బిఫోర్ మే 15 లోపల జరిగే విషయాలు అయితే. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మాత్రం. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.